4 అగతుల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మనకు తెలియకుండానే మన ఇష్టాయిష్టాలు, మన నిర్ణయాలని ఎలా ప్రభావితం చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? బౌద్ధ నీతిశాస్త్రం అన్యాయానికి దారితీసే 4 తప్పుడు మార్గాలను చాలా స్పష్టంగా చెబుతుంది. ఇవి కేవలం నాయకులకో, న్యాయమూర్తులకో కాదు, మనందరికీ వర్తిస్తాయి. మొదటిది మన పర్సనల్ బయాస్, అంటే మన వ్యక్తిగత రాగద్వేషాలు. ఇందులో రెండున్నాయి. మనకు నచ్చిన వాళ్లకి ఫేవర్గా ఉండటాన్ని చందాగామి అంటారు. అలాగే నచ్చని వాళ్ల పట్ల ద్వేషంతో ప్రవర్తించడాన్ని దోసాగామి అంటారు. చూశారా, మన ఫీలింగ్సే మనల్ని తప్పుదారి పట్టిస్తాయన్నమాట. ఇక రెండవది బయటనుంచి వచ్చే ఒత్తిళ్లు మరియు అజ్ఞానం. అంటే ఇతరుల అధికారానికో, పలుకుబడుకో భయపడి తప్పుచేస్తే దాన్ని భయాగామి అంటాం. కొన్నిసార్లు అసలు ఏది రైటో, ఏది తప్పో తెలియని కన్ఫ్యూజన్తో, అంటే అజ్ఞానంతో తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. దాన్నే మోహాగామి అంటారు. మరి ఈ 4 మార్గాల్లో ఏది ఫాలో అయినా దాని పర్యవసానమేంటి? ఫైనల్గా మూడో పాయింట్ ఇదే: మీ కీర్తి, మీ గౌరవం, అంటే మీ యశస్సు పూర్తిగా తగ్గిపోతుంది. బౌద్ధ గ్రంథాలేం చెప్తాయంటే, అమావాస్యకి చంద్రుడు ఎలా మసకబారుతాడో పక్షపాతం చూపించేవాళ్ల కీర్తి కూడా అలాగే మాయమవుతుంది. అందుకే మీ గౌరవాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నిష్పక్షపాతంగా ఉండటమే ఏకైక మార్గం.